హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం 5 అయినటువంటి యూరప్ అనేటువంటి లెసన్లో టెస్ట్ 5 కింద 20 బిట్లను మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. సో దాంతోపాటుగా ప్రతిరోజు ఒక 10 బిట్లు జనరల్ గ్రామర్కి సంబంధించి మనం ఒక 10 బిట్స్ని సోషల్తో పాటుగా కండక్ట్ చేసుకోవాలని అనుకొని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంగ్లీష్ అనేది ప్రజెంట్ ఏ ఎగ్జామ్కైనా కానీ మస్ట్ అండ్ షుడ్. సో సోషల్తో పాటు ఇంగ్లీష్ని కూడా కొంత కొంత ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్. సో అందుకని మనం ఈ యొక్క 10 బిట్స్ని రోజు 10 బిట్స్ నేర్చుకుంటే చాలనే ఉద్దేశంతో 10 బిట్స్ని మనం ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్లోకి పోయే ముందుగా మన ఛానల్ని లేదా మన వీడియోస్ని ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సో దయచేసి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరికైతే మంచిగా అనిపించిందో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలియజేయండి. ప్రతిరోజు 8 గంటలకు మనం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో అదొకటి వాళ్ళకి టైము లేదా లింక్ ఏదైనా ఉంటే పంపించండి. అలాగే మన టెలిగ్రామ్ యాప్ కూడా గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా మీరు జాయిన్ కండి. దానిలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవే కాకుండా కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీషు, సైకాలజీ సంబంధించినటువంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క టెలిగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో చూసి లాగిన్ కండి. సో ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, యూరప్ను ఆఫ్రికాను వేరు చేస్తున్నది ఏది? ఆప్షన్ 1 యూరల్ పర్వతాలు, ఆప్షన్ 2 కాస్పియన్ మహాసముద్రం, ఆప్షన్ 3 మధ్యధరా మహాసముద్రం, ఆప్షన్ 4 నల్ల సముద్రం. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, మధ్యధరా సముద్రం. యూరప్ను ఆఫ్రికాను వేరు చేసేటువంటి సముద్రం మధ్యధరా సముద్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్, వాటికన్ సిటీ ఖండంలో కలదు. వాటికన్ సిటీ ఏ ఖండంలో కలదు? ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 యూరప్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఉత్తర అమెరికా. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ యూరప్. వాటికన్ సిటీ యూరప్ ఖండంలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్, బ్లాక్ ఫారెస్ట్ యూరల్ పర్వతాలు ఐరోపాలో ఏ దేశంలో కలవు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 దక్షిణ యూరప్, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ జర్మనీ, సెకండ్ వన్. బ్లాక్ ఫారెస్ట్ యూరల్ పర్వతాలు ఐరోపాలో ఈ ఏ దేశంలో కలవు? జర్మనీ దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్, ఘనీభవించిన సముద్రం మీదనే గుడ్లు పెట్టేది ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 పెంగ్విన్, ఆప్షన్ 2 ఎంహల్ పెంగ్విన్, ఆప్షన్ 3 వాల్రస్, ఆప్షన్ 4 సీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఎంహల్ పెంగ్విన్. ఎంహల్ పెంగ్విన్ అనేది సముద్రం మీద
గుడ్డు పెట్టేది, ఘనీభవించిన సముద్రం మీదనే గుడ్డు పెట్టేది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. మధ్యధరా శీతోష్ణ స్థితిలో ఎక్కువగా పెరిగే వృక్షాలు ఏవి? ఆప్షన్ 1 టైగాలు, ఆప్షన్ 2 ఆలివ్, ఆప్షన్ 3 కార్క్, ఆప్షన్ 4 ఓక్. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఆలివ్. మధ్యధరా శీతోష్ణ స్థితిలో ఎక్కువగా పెరిగే వృక్షాలు ఆలివ్ వృక్షాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. ధ్రువపు జింకను ఎక్కడ రవాణాకు ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 యురేషియా, ఆప్షన్ 3 జర్మన్, ఆప్షన్ 4 ఫిన్లాండ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ సెకండ్ వన్, యురేషియా. ధ్రువపు జింకను రవాణాకు ఉపయోగించేటువంటి దేశము యురేషియా. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెవెంత్ క్వశ్చన్. శాశ్వత నగరం, సప్త పర్వతముల నగరం అని దేనికి పేరు? ఆప్షన్ 1 బెల్జియం, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 రోమ్, ఆప్షన్ 4 నార్వే. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is third one, రోమ్. శాశ్వత నగరం, సప్త పర్వతముల నగరం అని రోమ్కి పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఎయిత్ క్వశ్చన్. యూరప్ యొక్క యుద్ధ రంగం అని దేనికి? ఆప్షన్ 1 ఫిన్లాండ్, ఆప్షన్ 2 బెల్జియం, ఆప్షన్ 3 నార్వే, ఆప్షన్ 4 వెనిస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, బెల్జియం. యూరప్ యొక్క యుద్ధ రంగం అని బెల్జియంకి పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద నైన్త్ క్వశ్చన్. ఇంగ్లాండ్ దేశపు ఉద్యానవనము. ఆప్షన్ 1 అబర్టీన్, ఆప్షన్ 2 వెనీస్, ఆప్షన్ 3 కెంట్, ఆప్షన్ 4 నార్వే. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కెంట్. ఇంగ్లాండ్ దేశపు ఉద్యానవనము అని కెంట్కి పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10th క్వశ్చన్. నల్లరాయి నగరం ఏది? ఆప్షన్ 1 ఫిన్లాండ్, ఆప్షన్ 2 అబర్టీన్, ఆప్షన్ 3 కెంట్, ఆప్షన్ 4 రోమ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, అబర్టీన్. నల్లరాయి నగరం అని అబర్టీన్ అని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. వేయి సరస్సుల దేశం ఏది? ఆప్షన్ 1 ఫిన్లాండ్, ఆప్షన్ 2 అబర్టీన్, ఆప్షన్ 3 కెంట్, ఆప్షన్ 4 రోమ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఫిన్లాండ్. 1000 సరస్సుల దేశం అని ఫిన్లాండ్కి పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. అర్ధరాత్రి సూర్యుడి దేశం. ఆప్షన్ 1 రోమ్, ఆప్షన్ 2 నార్వే, ఆప్షన్ 3 కేంట్, ఆప్షన్ 4 జపాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నార్వే. అర్ధరాత్రి సూర్యుని దేశం అంటే నార్వేని అర్ధరాత్రి సూర్యుని దేశం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. యూరప్ క్రీడా మైదానం ఏ దేశాలను పిలుస్తారు? ఆప్షన్ 1 స్కాట్లాండ్, ఆప్షన్ 2 స్విట్జర్లాండ్, ఆప్షన్ 3 ఫిన్లాండ్, ఆప్షన్ 4 బెల్జియం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ స్విట్జర్లాండ్. యూరప్ క్రీడా మైదానం అని స్విట్జర్లాండ్ను పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. యూరప్ ఖండంలోని శీతోష్ణ ప్రాంతపు ప్రధాన పంట. ఆప్షన్ 1 గోధుమ, ఆప్షన్ 2 బార్లీ, ఆప్షన్ 3 రై, ఆప్షన్ 4 ఓట్లు. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ రై. రై అనేటువంటి ప్రధాన పంట శీతోష్ణ స్థితి యూరప్ ఖండంలో ప్రధాన పంటగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. యూరప్ను ఆసియాను వేరు చేస్తున్నది ఏది? ఆప్షన్ 1 నల్ల సముద్రం, ఆప్షన్ 2 కాస్పియన్ సముద్రం, ఆప్షన్ 3 రూరల్ పర్వతాలు, ఆప్షన్ 4 వెసూవియస్ పర్వతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ యూరల్ పర్వతాలు. యూరల్ పర్వతాలు యూరప్ను ఆసియాను వేరు చేస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. ప్రపంచంలో అతి లోతైన మంచినీటి సరస్సు ఏది? ఆప్షన్ 1 ఒనేగా, ఆప్షన్ 2 బైకాల్, ఆప్షన్ 3 లడోగా, ఆప్షన్ 4 పులికాట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ బైకాల్. బైకాల్ అనేటువంటి మంచినీటి సరస్సు ప్రపంచంలోకెల్లా లోతైన మంచినీటి సరస్సు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. యూరప్ శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావాన్ని చూపేది ఏవి? ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్ర అగాధాలు, ఆప్షన్ 2 హిందూ మహాసముద్ర అగాధాలు, ఆప్షన్ 3 అట్లాంటిక్ మహాసముద్రం అగాధాలు, ఆప్షన్ 4 అట్లాంటిక్ మహాసముద్ర అగాధాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అట్లాంటిక్ మహాసముద్ర అగాధాలు. థర్డ్ వన్ అట్లాంటిక్ మహాసముద్ర అగాధాలు ఎక్కువ ప్రభావాన్ని శీతోష్ణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి అట్లాంటిక్ మహాసముద్ర అగాధాలు యూరప్.
సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. యూరప్ ఖండం ఏ మండలంలో కలదు? ఆప్షన్ 1 భూమధ్య రేఖా మండలం, ఆప్షన్ 2 ఉత్తర సమశీతోష్ణ మండలం, దక్షిణ సమశీతోష్ణ మండలం, ఆప్షన్ 4 అతి శీతల మండలం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తర సమశీతోష్ణ మండలం. యూరప్ ఖండం ఉత్తర సమశీతోష్ణ మండలంలో కలదు. ఉత్తర సమశీతోష్ణ మండలంలో యూరప్ ఖండం కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. డేక్ నగరం. ఆప్షన్ 1 వియన్నా, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 ప్రేగ్, ఆప్షన్ 4 బెర్లిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ప్రేగ్. జేక్ యొక్క రాజధాని నగరం ప్రేగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 20th క్వశ్చన్. ఈ ఎగ్జామ్కి సోషల్లో లాస్ట్ క్వశ్చన్. మెరీనా జాతి గొర్రెలను ఎక్కడ పెంచుతారు? ఆప్షన్ 1 నెదర్లాండ్, ఆప్షన్ 2 స్విట్జర్లాండ్, ఆప్షన్ 3 స్పెయిన్, ఆప్షన్ 4 జర్మనీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ స్పెయిన్. మెరీనా జాతి గొర్రెలను స్పెయిన్లో పెంచుతారు. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్ టాపిక్లోకి వెళ్దాం. సో ఇంగ్లీష్ టాపిక్లో నెక్స్ట్ క్వశ్చన్ 21. క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఈజ్ అన్ ఆంటానియం ఫర్ అబార్డెంట్? ఆప్షన్ 1 ట్రిపుల్, ఆప్షన్ 2 ప్లెంటిఫుల్, ఆప్షన్ 3 లగ్జరియస్, ఆప్షన్ 4 స్కేర్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ స్కేర్స్. అబార్డెంట్కి వ్యతిరేక అర్థము స్కేర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 22nd క్వశ్చన్. వాట్ ఈజ్ అన్ ఆంటానిమ్ ఫర్ డిస్మెంటల్? ఆప్షన్ 1 క్విజ్, ఆప్షన్ 2 క్లోత్, ఆప్షన్ 3 రిమార్క్, ఆప్షన్ 4 అసెంబుల్. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అసెంబుల్. డిస్మాంటిల్కి యాంటానియము అసెంబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ సినానిమ్ ఫర్ నోటీసబుల్? ఆప్షన్ 1 హిడెన్, ఆప్షన్ 2 అన్అవైలబుల్, ఆప్షన్ 3 కాన్స్పిసియస్, ఆప్షన్ 4 అవేక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one, conspicuous. The noticeable synonym is సమానార్థాలు. నోటీసబుల్ కి కాన్స్పిసియస్ సమానార్థాలు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. వాట్ ఈజ్ అన్ ఆంటానిమ్ ఫర్ టర్మినేట్? ఆప్షన్ 1 ఎండ్, ఆప్షన్ 2 హాల్ట్, ఆప్షన్ 3 బిగిన్, ఆప్షన్ 4 స్టాప్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
So the answer is third one, begin. The terminate antonym is begin. So next question screen మీద 25th question. Correct the sentence. She visited Bangalore since 3 years. So the correct sentence option 1 చూడండి. She visited Bangalore for 3 years. She visited Bangalore 3 years ago. Third one, she was visited Bangalore for 3 years. Fourth one, she visited Bangalore before 3 years. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one. She visited Bangalore 3 years ago. Since రాదు 3 years ago వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. He is so frail physically. Option 1, he is too frail physically. Option 2, he is too frail physically. Option 3, he is very frail physically. ఆప్షన్ 4 నన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one. He is very frail physically. So next question screen మీద 27th question. There was dash milk in the jug. Option 1, a few. Option 2, a little. Option 3, more. Option 4, much. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. So the answer is a little milk in the jug. So next question screen మీద 28th question. Please give me dash juice. Option 1, some juice. Option 2, little juice. Option 3, 1 and 2 correct. Option 4, none. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is first one, some juice. Please give me some juice. So next question, 29th question. He runs fast. ఫాస్ట్ అనేది బోల్డ్ అండ్ అండర్లైన్ చేసింది. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ యాడ్వర్బ్ ఆఫ్ ద మేనర్. ఆప్షన్ 2 యాడ్వర్బ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ 3 యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఆప్షన్ 4 యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is ఫస్ట్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ ద మేనర్. ఈ ఫాస్ట్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ద మేనర్ని తెలుపుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద లాస్ట్ క్వశ్చన్ ఈ ఎగ్జామ్కి ఇంగ్లీష్కి. సో 30th question. There was dash water. Option 1, much water. Option 2, many water. Option 3, extremely water. Option 4, none water. సో ఏమీ లేదండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ మచ్. దెర్ వాజ్ మచ్ వాటర్. సో ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో దీంట్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒకసారి కామెంట్ అయితే తెలియజేయండి. సో ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.